జూబ్లీహిల్స్ లో బీజేపీ ప్రచారం హోరెత్తుతా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున అనూహ్యమైన స్పందన వచ్చింది. బీజేపీ ప్రచారం ఎట్లా నడుస్తుంది, ఈ అంశాల మీద మాట్లాడడానికి బీజేపీ నాయకురాలు మనతో పాటున్నారు. మేడం నమస్తే, ఎట్లా ఉంది బీజేపీ ప్రచారం, ఎట్లా నడుస్తుంది? మీకు ఈ ర్యాలీని చూస్తే హవా ఎట్లుందనేది కనబడతలేదా? కొన్ని రోజుల క్రితం ఏమీ లేదు అనుకున్న బీజేపీ పార్టీ ఇప్పుడు కమలము బురదల నుంచి వికసిస్తుంది అనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు కనబడుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎంత ఉత్సాహంతో ర్యాలీని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు బీజేపీ ఎప్పుడు రావాలి మా డోర్ టు డోర్ అని ఇట్లా ఆతృతతోటి ఎదురు చూస్తున్నారు. అందరి లోపల కూడా ఒక కొత్త ఉత్సాహం నింపుకుంది. ఇప్పుడు మిగతా రెండు పార్టీలు బలంగా ఉన్నాయి, అంటే ఒకటి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉన్నది. ఈ రెండు పార్టీలను దాటి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయంటారు? ఎగ్జాంపుల్ మీకు కామారెడ్డి ఎలక్షన్, ప్రెసెంట్ ముఖ్యమంత్రి ఒకరు, గత ముఖ్యమంత్రి ఒకరు, వాళ్ళ మీద వెంకటరమణారెడ్డి గారు ఎట్లా గెలిచిండ్రు అట్లానే ఇక్కడ కూడా లంకల దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచి చూపిస్తారు. ఈ మంత్రి పదవి ఇచ్చారు కదా, మైనారిటీకి సంబంధించిన అజారుద్దీన్ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఆ పార్టీకి ఓట్లు పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు మైనారిటీలు కూడా ఏం హ్యాపీగా లేరు. మాకు అది ఇచ్చినంత మాత్రాన మాకు ఏం ఒరుగుతుంది, అది మాకు అవసరమా అనే వాళ్ళు అదే దానిలోనే ఉన్నారు తప్పితే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అంటే ఇన్ని రోజులు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళకు కూడా కొంచెం తెలివి ఉపయోగిస్తారు కదా, దాంతో ఏమీ కాదు అనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా కూడా ప్రజలంతా కూడా మరో పాత బస్తీ చేయకూడదు అని వాళ్ళ మనసులలో ఉన్నది. అందుకని అందరూ కూడా కనబడకపోవచ్చు ఇప్పుడు ఉత్సాహం, కానీ ఓటింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ కూడా దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నారు. అదే దిశగా వాళ్ళు ఖచ్చితంగా కమలానికి ఓటేసి గెలిపిస్తారు. ఇది మొత్తానికి బీజేపీ ప్రచారం అయితే కొనసాగుతూ ఉన్నది. బైక్ ర్యాలీకి అనూహ్యమైన స్పందన వస్తుందని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఈసారి లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిని గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు, ఖచ్చితంగా హిందూ ఓటర్లందరూ బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు.